నమస్తే, నేను మీ వాస లక్ష్మణ. సిరిసిల్లలో మత్స్య ప్రభాకర్ దంపతులు చేనేత అంటే పద్మశాలి సమాజం చెందిన వారు, చేనేత కార్మికులు. వీరి స్థలము కబ్జా చేసి 3 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇబ్బంది పెడుతున్నారని తెలిసి నేను ఆల్రెడీ ఆంధ్రప్రభ పత్రికలో కూడా వచ్చింది. తర్వాత మనం కూడా నిన్న ఫోన్ చేసి మాట్లాడినాం. అసలు ఏంది సమస్య అని తెలుసుకుందామని మనమే స్వయంకటి సిరిసిల్లకు మత్స్య ప్రభాకర్ మన అన్న వాళ్ళ ఇంటికి వచ్చినాం. అసలు ఏంటిది సమస్య? ఎందుకంటే నాకైతే సమస్య చాలా చిన్నగా కనిపిస్తుంది. నేను ఆ సమస్య లొకేషన్లో ఉన్నాను, నేను దూరం లేను. సమస్య అయితే చిన్న సమస్య కనిపిస్తుంది. మరి ఈ చిన్న సమస్యను అధికార బలంతో అంటే నాకు డబ్బు ఉంది, నన్ను ఎవడేం చేస్తారనేటువంటి తీరు కనిపిస్తుంది. అసలు ఏంది సమస్య అమ్మ తెలుసుకుందాం. అమ్మ, ఇది ఎప్పుడమ్మా మత్స్య శ్యామల మీదే ఫీజో గౌరవనీయుల జిల్లా కలెక్టర్ రాజన్న సిరిసిల్ల గారికి ఎప్పుడు ఇచ్చిన మొన్న ఒకటి తారీఖు ఏంటి సమస్య ఏందమ్మా? ఇప్పుడు సమస్య అయితే నాకు చిన్న సమస్య కనిపిస్తాను. చిన్న సమస్యనే సారు, మా అద్దు మాకు చూపెట్టిండ్రు సారు, గంతే. మా అద్దు మాకు చూపెడితే మేము కట్టుకుంటామని చూస్తాను. ఎన్నిసార్లు పోయినా వాళ్ళు అత్తలేరు, పోతలేరు. అన్నం అత్తనే అత్తలేడు, మొత్తానికి అత్తలేడు. నేను 20 మాటలు పోతే 20 మాటలు నన్ను అడుగుతాను, ఎన్ని రోజులు తిరుగు ఎక్కడ చేస్తావు, చిన్న సమస్యకు 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు నువ్వేం చేసుకుంటావో చదువుకోపో, ఎక్కడ ఫిర్యాదు అయితే ఫిర్యాదు కాపో అని అంటాడు. మేము ఎక్కడ ఫిర్యాదు అయితే ఆయన అధికారం ఉంది కదా, ఎవడేం చేస్తారు అంతే. పిల్లలు లేరు నీకెందుకు అని మాట్లాడతాడు. అంటే లేకుంటే మందితో చెప్పి పంపుతాడు. ఇంకా మొన్న 2 తోలుకొచ్చిండు, మొన్న 2 తోలిచ్చిండు. నీకెందుకు ఇదే మాట్లాడతాను. అమ్ము మేము కొంటాము, వాళ్ళు కొంటారు అని అంటే నేనన్నా మేము అమ్మం కొనము, మాది మాకు కావాలి, మాది మాకు ఉంటే బాగా అని నేను ఎన్ని రోజులు ఉన్నా నాకే అని నేను వాళ్ళు ఆయన అట్లా కట్టిండు అని అంటాడు. ఆయన అట్లా కడితే మరి మేము లేమా ఇంట్లో ఊర్లో? అయితే మాకు గోడలు ఉన్నాయి సార్, గోడలు ఉండట్లో మేము ఎక్కువ చూడాలి. గోడలు ఉండట్లా వెంటిలేటర్లు ఉండే ఇవన్నీ. అయితే నేను గిట్లా అని అంటే 20 మాటల పోయినా కూడా సంధించాలి. మొగానికి దండం పెట్టిన, పెళ్ళానికి దండం నా దగ్గర వస్తుంది. ఈ 3 ఏళ్ళ నుంచి తిరిగేటప్పుడు నా వాసలక్ష్మి తిరిగినాం సారు. ఏం చేయమంటాను, మా ఆయన పానం మంచిగా లేదు, ఇట్లా షుగర్ మనకు తెలియదు కదా సారు. ధనలక్ష్మణ అంటే కులం మాట్లాడద్దు, ఆయన ఏం కులం? పద్మశాలి. పద్మశాలి సోదరులను ఒకసారి ఆలోచించండి. ఎంత దారుణం అనిపించిందంటే, ధనలక్ష్మణ గారు పద్మశాలి. పాపం వీళ్ళు ఏదో కాయ కష్టం చేసుకొని బతికేటోళ్ళు, పని చేసుకొని బతికేటువంటి చేనేత కార్మికుల కుటుంబం. మరి పద్మశాలి నేత కార్మికుల మీద కొడుతుంటే ఇక పద్మశాలి ఐక్యత ఎక్కడుంది, పద్మశాలి ఆత్మగౌరవం ఎక్కడుంది? ఒకసారి ధనలక్ష్మణ గారు మీరు ఆలోచించాలి. అట్లాగే కేటీఆర్ గారు ఇక్కడ మాకు కనిపించేది ఏంటంటే, మీ అండ చూసుకొని ఇక్కడ చేనేత కార్మికులు దోచుకుంటున్నారట మీ నాయకులు. మీరు దృష్టి పెట్టి మరి వీళ్ళు ఓట్లేస్తేనే మీరు గెలిచిండు. ఇప్పుడు వీళ్ళు ఏదో మీరు కేటీఆర్ గారు గెలిస్తే మాకేదో చేస్తారని చెప్పి పాపం వీళ్ళు ఓట్లేసిండ్రు. మరి మీకు ఓట్లేసిన ఈ చేనేత బిడ్డలనే మరి మీ పార్టీ కౌన్సిలరు వీళ్ళపైన వేధింపులు గురి చేస్తున్నారట. తక్షణమే స్పందించాల్సిందే. మిట్లారా, ఈ వీడియో ఎంత వైరల్ అయితే అంత తొందరగా వీళ్ళ సమస్య, ఎందుకంటే బాధ అనిపిస్తుంది. చిన్న సమస్య, ఇప్పుడు చేతగాని పానాలు వెళ్ళాయి. ఇప్పుడు 4 దెబ్బలు కొడితే పడుదా పిచ్చి బలం లేని వాళ్ళు. మరి ఇలాంటి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం అనేది మన దారుణ లక్ష్మణ గారికి కూడా సబబు కాదన్నా కాదు. ఎందుకంటే మీరు ఒక అంటే ఎట్లా అనిపించింది అంటే, ఈ జాగలు అడుగు పెట్టినా జాగ నాకే అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ మొండితత్వం విడిచిపెట్టు ధనలక్ష్మణ గారు, మీరు విడిచిపెట్టాలి. అధికారం అనేది కొన్నేళ్ళ ముచ్చట్నే, కొన్ని రోజులు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ వచ్చేది ప్రజల లోపలికి. కమిషనర్ గారు మీకు ఈ వీడియో పంపిస్తున్నా, మీరు వెంటనే స్పందించి వీరి సమస్య పరిష్కారం చేయాలి. వీరి సమస్య పరిష్కారం
అసలు సమస్య కానే కాదు, చిన్న సమస్య. ఇది చిన్న సమస్య మాట్లాడుకుంటూ అయిపోతుంది. దాని లక్ష్మణ గారు మేము ముందుకు వచ్చి ఈ సమస్య పరిష్కారం చేయాలి. కలెక్టర్ గారికి ఏరియా ద్వారా కేటీఆర్ గారు మీరు తక్షణం స్పందించాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అమ్మ ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది, సమస్య పరిష్కారం కావడం. అది నాకేమనిపిస్తుంది అంటే ఇది పోరగాళ్ళు అనిపిస్తుంది. ఈ బుద్ధున్నోడు ఎవడు కూడా చిన్న దానికోసం గొడవ పెట్టుకోడు. అరే పోనీ గరీబోలు కదా ఒక్కోడు ఏమవుతాడంటే గరీబోలు కదా పోనీ అమ్మ ఒక జాగ్ కింద ఓ పీటీసి పడతా అంటాడు, కానీ గరీబోలు దోసుకుంటాడు వాడు. ఇది సబబు కాదు. సిరిసినటువంటి నాయకులు కూడా చెప్తున్నా, మీరు ఈ విషయంలో ఖచ్చితంగా సమస్య పరిష్కారం కావాలి. అమ్మా నేను ఒకటి చెప్తున్నా, మీతోనేమైతుంది అనుకున్న పక్కన వాసలక్ష్మి అంటాడు ఒకడు వస్తాడు. కాబట్టి దారలక్ష్మి అన్న గారు మీరు వెంటనే ఈ విషయంలో స్పందించాల్సిందే. వీరి స్థలం వీరికి ఇస్తారా లేకుంటే మీరు మాట్లాడుకుంటారా? సామరస్యంగా మాట్లాడుకోండి. ఈ సమస్య పెద్దగా కావద్దు. చిన్న సమస్య పెద్దగా అయితే నష్టపోయేది మీకే. కేటీఆర్ గారు మీకు చాలా నష్టం జరుగుతుందండి. ఇది జాగా సమస్య చాలా చిన్నది, కానీ చిన్న సమస్య మీ రాజకీయ భవిష్యత్తు మీద దెబ్బ కొడుతుంది. కేటీఆర్ గారు మీరు తక్షణం స్పందించాల్సిందే, ఈ సమస్య పరిష్కారం చేయాల్సిందే. అట్లాగే వీడియో విషయం మిత్రులారా మీరు అందరూ కూడా వీడియో షేర్ చేస్తూ ఉండండి. ఎంత వీడియో వైరల్ అయితే అంత తొందరగా సమస్య పరిష్కారం అవుతుంది. అమ్మ మీ సమస్య 100% పరిష్కారం అవుతుంది. ఆ సమస్య పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మెట్లు పోతే ఎట్లా మెట్లు పోని ఏమన్నా పోని మా స్థలం మాకు కావాలి. దారుణ లక్ష్మణ గారు అన్న ఇది చాలా చిన్న సమస్య అన్న. మరి నువ్వు అంటే నాకు రాజకీయ బలం ఉందనుకుంటున్నావు. ఈ రాజకీయ బలాలు ఇప్పుడు గట్ట నేను చిన్నోని దొక్కాలి కింద, మీ ఉన్నోని లేవట్టాలి అన్నట్టుగా ఏం కాదు. ఇది ఎందుకంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అరే పద్మశాలి అతను కూడా పద్మశాలని తెలిసింది. నాకు ఇంతకుముందు తెలియదు. దాన లక్షణ కూడా పద్మశాలని తెలిసింది. వీళ్ళు పద్మశాలిలే. ఇది ఎక్కడి పద్మశాలి ఐక్యతరా బాబు? సిగ్గుచరం ఉండాలి మీకేమైనా కానీ. సిగ్గుచరం లేదు నీకు. ధన లక్ష్మణ వెంటనే సమస్య పరిష్కారం చేయాలి. నువ్వు కూర్చుని సమస్య పరిష్కారం చేసుకుంటే చేసుకో, లేకుంటే కేటీఆర్ గారు మీరు తక్షణమే స్పందించాలని కోరుకుంటూ నమస్తే.